కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది. విశాఖ రైల్వే జోన్ కు అరకొర నిధులతో సరిపెట్టగా మెట్రో ప్రాజెక్టుకు మరోసారి మొండిచేయి చూపించింది. దీనిపై పలు రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఆశలపై నీళ్లు చల్లడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. బడ్జెట్లో అరకుర కేటాయింపులతోనే సరిపెట్టింది. భవిష్యత్ అవసరాలు, కనెక్టివిటీని విస్తృతం చేసే దిశగా కేటాయింపులు ఉంటాయని అంతా భావించారు. కానీ కేంద్రం వాటిని పట్టించుకోలేదని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. బడ్జెట్ నిరాశపరిచిందని విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన చేశాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు నిర్దిష్టమైన నిధులు కేటాయించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. గత నెలలో రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సుమారు 150 కోట్లతో టెండర్లు పిలిచింది రైల్వే శాఖ. కానీ బడ్జెట్ కేటాయింపులు లేవు. దీంతో నిర్మాణ పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు కోస్తా జోన్ను ప్రకటించినప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు తాత్కాలిక భవనంలోనే సాగిందే. అదే తరహాలో విశాఖ డివిజన్ భవనాలను జోన్ కార్యాలయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే రైల్వే జోన్ అంశం గాడిలో పడాలంటే అవసరమైన నిధులు రావాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి జనసేన కానీ టీడీపీ కానీ మనం లేకపోతే ప్రభుత్వం లేదని ప్రశంసలకు చెప్పుకునే ఈ ఇద్దరు ఈ రోజు ఈ రాష్ట్రం తీవ్ర అన్యాయం చేస్తే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని బీజేపీ యొక్క కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వీరిద్దరూ ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు చేసి బతుకుతా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. దీనిపై ప్రజల అసంతృప్తి ఉన్నది. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు మరోసారి మొండిచేయి చూపించింది కేంద్రం. సుమారు 17,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వైజాగ్ మెట్రోకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. దీంతో ఆ ప్రాజెక్టు పడకెక్కినట్టేనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.